హలో ఆల్, వెల్కమ్ టు విహారీస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. ప్రిపరేషన్ చూసేద్దామా? ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకుందాం. అండ్ దాంట్లోనే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే అందులో కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం మగ్గించేసుకుందాం. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే పసుపు, ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మగ్గించేసుకుందాం. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం మంచిగా వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేసుకొని కొంచెం కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసి చికెన్ పీసెస్ మగ్గనిద్దాం. చూసారు కదండి, చికెన్లోంచి వాటర్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకుంటాం. ఈ స్టేజ్లో టమాటోస్ వేసుకున్న దానికి ముందు ఆనియన్స్తో వేసుకున్న దానికి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి మనకి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు కారం, ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా వేసి కొంచెంసేపు కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసి మగ్గిచ్చేసుకున్నాం. చూసారు కదండి, అంతా చికెన్లోంచి వచ్చిన వాటరే, మనం కొంచెం కూడా వాటర్ పోయలేదు. సో మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి మగ్గిచ్చేసుకున్నాం. అంతే, మన చికెన్ ఫ్రై రెడీ. పైన కొంచెం మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మనం అన్నంలో కలుపుకోవడానికి వస్తుంది, అలాగే చికెన్ ఫ్రై లాగా కూడా ఉంటుందండి. చూసారు కదా చికెన్ ఫ్రై. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విహారీస్ వరల్డ్. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.